వనపర్తి సివిల్ సప్లై అధికారిని వెంటనే సస్పెండ్ చేయాలి. డిఎస్ఓ మౌఖిక ఆదేశాల మేరకే పర్మిషన్ లేని రైస్ మిల్లుకు ధాన్యం తరలింపు. డిఎస్ఓతో పాటు కొనుగోలు కేంద్రం నిర్వాహకులు మరియు ధాన్యం రవాణా కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి. బీసీ పొలిటికల్ జేసీ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లో అనేక అవకతవకలు పాల్పడుతున్నారు అధికారులు. వనపర్తి డిఎస్ఓ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్నిసార్లు ఈరోజు విజిలెన్స్ వాళ్ళకి ఇచ్చినా, సివిల్ సప్లై కమిషనర్కి ఇచ్చినా, వనపర్తి జిల్లా కలెక్టర్కి ఇచ్చినా కూడా ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకుండా తనకు కాపాడుతున్నారు. మొన్ననే లోకాయుక్తలు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. మళ్ళీ ఇవాళ కూడా ఒకటి, ఎందుకంటే వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి గ్రామంలో మారుతి ఆగ్రో లిమిటెడ్ అనే ఒక రైస్ మిల్లు కొత్తగా ఏర్పాటు చేసింది. దానికి ఇంతవరకు పర్మిషన్ రాలేదు. అలాంటి రైస్ మిల్లుకు డిఎస్ఓ మౌఖిక ఆదేశం ప్రకారం ఈరోజు ధాన్యం పంపించింది. ఇప్పుడే మాకు సమాచారం వస్తే మా పొలిటికల్ జేసీ టీంని అక్కడ పంపి ఫోటోలు, విజువల్స్ కూడా అక్కడ తీసినాము. అక్కడ ఎవడని అడుగుతారేమో నాకు పర్మిషన్ ఇచ్చిండ్రు, మౌఖిక ఆదేశాలు ఇచ్చిండ్రు డిఎస్ఓ అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. నిజంగా కూడా ఎంత దుర్మార్గం అంటే, ఒక రైస్ మిల్లుకు ధాన్యం కేటాయించాలంటే ఆ మిల్లుకు పర్మిషన్ రావాలి. పర్మిషన్ వచ్చిన తర్వాత వీళ్ళు మిల్ ట్యాగింగ్ చేయాలి, బ్యాంక్ గ్యారెంటీ సమర్పించాలి. అప్పుడే ఏ సెంటర్ నుంచి ఆ మిల్లుకు ధాన్యం ఇవ్వాలన్నది నిర్ణయించిన తర్వాతనే ఆ కొనుగోలు సెంటర్ నుంచి ఆ మిల్లుకు ధాన్యం కేటాయించాలి. కానీ డిఎస్ఓ అంత అవినీతి పరుడు, అక్రమార్కుడు కాబట్టి నిజంగా కూడా ఈరోజు 100% కట్టిన వాళ్ళకేమో ఆయన ధాన్యం కేటాయించాడు, ఇబ్బందులు పెడతాడు. వనపర్తి నుంచి సిద్దిపేటకు ఈరోజు కొన్ని చేస్తాడు, తర్వాత మామదవరం పంపిస్తాడు. జిల్లాలో ఉన్న వాళ్ళ కరెక్ట్ వాళ్ళకేమో ఇబ్బంది పెడతా ఉన్నాడు, తనకు డబ్బులు ఇచ్చిన వాళ్ళకేమో ఈరోజు ధాన్యం కేటాయిస్తాడు. ఇది ఒక ఉదాహరణ. అంటే రెడ్ హ్యాండ్గా ఈరోజు దొరికిండు. నిజంగా కూడా అనుమతి లేని రైస్ మిల్లుకు కొనుగోలు సెంటర్ నుంచి ఎట్లా ధాన్యం కేటాయిస్తారు? దానికి మేము పరిశీలిస్తే మా టీము ట్రక్ షీట్లు లేవు. ఆ ధాన్యం ట్రక్ షీట్ లేదు. 40 కేజీల బ్యాగ్ గవర్నమెంట్ కొనుగోలు సెంటర్లకు వెళ్ళి కదా, ఆ బ్యాగులు ఎట్లకెళ్ళి వచ్చినాయి. తర్వాత ట్రాన్స్పోర్ట్ లారీలు ఉంటాయి, అవి ఏ కాంట్రాక్టర్ చెందిన లారీలు. మళ్ళీ దానికి ఈ మిల్లుకి ఎందుకు వస్తాయి? ఎలాంటి ట్యాగింగ్ లేకుండా, పర్మిషన్ లేకుండా, ట్రక్ షీట్ లేకుండా. అదేవిధంగా కొనుగోలు సెంటర్ యాజమాన్యం, కొనుగోలు సెంటర్ పిఎస్సిస్ అధికారులు ఉన్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క డిఎస్ఓ ఆదేశం లేని ఏ మిల్లు దించుకోండి నాకు తెలుసు. ఎందుకంటే డిఎస్ఓ ఆదేశం ప్రకారమే దించుకున్నాడు. ఆయన ఏమంటాడు, నాకు సోమవారం పర్మిషన్ ఇస్తున్నారు, అందుకే మేము దించుకుంటున్నాము, డిఎస్ఓ గారు పంపించిందని చెప్పారు. మరి డిఎస్ఓ ఎవరెవరికి చెప్పిండు? కొనుగోలు సెంటర్ కూడా చెప్పిండు, రైస్ మిల్లర్కి చెప్పిండు, సింగిల్ విండో అధికారులకు చెప్పిండు. వీళ్ళంతా కూడా సమగ్ర విచారణ చేసి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు అతని పైన చర్యలు తీసుకోవాలి. ఇంకా కూడా మీరు చర్యలు తీసుకోకుండా ఉదాసీనతో వ్యవహరిస్తే జిల్లాను కూడా భ్రష్టు పట్టిస్తుండ్రు వాళ్ళు. మరి మీకు కూడా ఏమన్నా భాగస్వామ్యం ఉంది అని చెప్పి జనాలు అంటూ ఉన్నారు. మళ్ళీ అది నిజం అనుకునే పరిస్థితి కూడా ఈరోజు దాపురిస్తా ఉంది. ఇంకెన్ని రోజులు ఈ అవినీతి డిఎస్ఓ కాశీ విశ్వనాథ్ని మీరు కాపాడుతారో ఈరోజు జనాలు కూడా గమనిస్తా ఉన్నారు. అందుకే ఇటువంటి చీడ పురుగులు అంటే అధికారులను వెంటనే సస్పెండ్ చేసి ఆయన జిల్లా నుంచి పంపించి జిల్లాకు విముక్తి కలిగించే ఒక మంచి అధికారులను కూడా తెచ్చుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి గారికి, అదేవిధంగా సివిల్ సప్లై కమిషనర్ కూడా చెప్తా ఉన్నాం. మీతోన ఆయన ఫైల్ ఎవరు వచ్చిన సెక్షన్ల మొన్న కూడా ఒక తయారు చేసిండు ఫైల్, ఆయన మీద చేసినా కూడా మళ్ళీ సెక్షన్లో ఒకరు ఆపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ఆయన మీద చర్యలు తీసుకోకపోతే ఆయనకి ఎవడెవడు సహాయం చేస్తున్నాడు, ఆయన ఫైల్ ఎవరు తొక్కి పెడుతుండ్రు, ఎవరు కాపాడుతున్న విషయాలు కూడా రేపు సోమవారం నాడు ఖచ్చితంగా మళ్ళీ మీడియా ముందే మేము వెల్లడిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.